అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో విఎస్ఎం కళాశాల ప్రాంగణంలో 36వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ డి శ్రీనివాసరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, శ్రీదేవి మరియు డిఎస్పీబీ రఘువీర్, ఎస్ఐ నాగేశ్వరరావు, విఎస్ఎం కళాశాల ప్రిన్సిపల్ కె బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఓ శ్రీనివాస్ ప్రసంగిస్తూ దేశంలోనే రహదారి ప్రమాదాలకు కారణం 97% మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, వాహనాలను వేగంగా నడపరాదని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపరాదని సూచించారు. ఎస్ఐ నాగేశ్వరరావు మరియు ఎంవీఐ లక్ష్మి, శ్రీదేవి కూడా విద్యార్థులకు రహదారి భద్రత గురించి పలు సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. వీరితో పాటు విఎస్ఎం కాలేజ్ ప్రిన్సిపల్ ప్రసంగంలో భాగంగా విద్యార్థులకు లంచ్ బాక్స్తో పాటు హెల్మెట్ కూడా పేరెంట్స్ ఇచ్చి పంపిస్తే బాగుంటుందని తెలిపారు. రోడ్డు భద్రత కోసం తమ పిల్లలు బాధ్యత కూడా పేరెంట్స్ చేపట్టాలని కోరారు. తద్వారా ప్రిన్సిపల్ కూడా ప్రతి ఒక్క విద్యార్థికి లైసెన్స్ ఉండాలని, ఇంటి దగ్గర పేరెంట్స్తో పాటు కాలేజీలో తాము కూడా బాధ్యతగా వ్యవహరించి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతూ ఉండాలని డిటిఓ శ్రీనివాస్ ప్రిన్సిపల్ను కోరారు. చాలా మంది దిగాల్లో ఉన్నారు. జరిగే క్లాసెస్ వేరు, ఈరోజు క్లాస్ వేరు. ఈరోజు ఈ క్లాసు మనకి ఈరోజు డిఎస్పీ గారు కూడా వచ్చారు. మీ జీవితానికి సంబంధించినటువంటి క్లాస్. ఎందుకంటే మీకు 100కి 99 మార్కులు మీరు సంపాదించుకున్న సేఫ్టీగా మీరు లేకపోతే మీ లైఫ్ ఎప్పపాటు క్షణంలో జరిగే సంఘటననే యాక్సిడెంట్ అంటాం మనం. రెండోది భద్రత, రోడ్ సేఫ్టీ. ఈ భద్రత అనేది మనకు చెప్పాలండి. ఒకడు మనకి ఎవరైనా చెప్పాలి భద్రత గురించి ఒకసారి, అవసరం లేదు కదా. మనం షర్ట్ ప్యాంట్ వేసుకుంటున్నాం, ఎవరైనా చెప్తున్నారా? షూస్ వేసుకుంటున్నాం, ఎవరైనా చెప్తున్నారా? కవర్ పోతే వెంటనే సెల్ ఫోన్ వెంటనే పైన కవర్ వేసుకుంటున్నాం, ఎవరైనా చెప్తున్నారా? ఇవన్నీ కూడా భద్రతకు సంబంధించినవి. కానీ మనం బైక్ ఎక్కుతుంటే హెల్మెట్ పెట్టుకోవడం లేదు. మీరందరూ కూడా 18 సంవత్సరాలు నిండాయంటే మీ అందరికీ హౌ మెనీ యూ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్సెస్? హానెస్ట్గా చెప్తాను, హానెస్ట్గా. ప్లీజ్ బీ సీరియస్. దయచేసి నేను సరదాగా తీసుకోవద్దు. దిస్ ఈజ్ యువర్ లైఫ్. సో 20-20 మందికి ఉన్నారు ప్రిన్సిపల్ గారు. ప్లీజ్ మేక్ అవుట్ ఆఫ్ ఇట్. మీరందరూ కూడా ముందు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు వెహికల్స్ రోడ్డు మీదకి వస్తే ఇట్స్ ఏ క్రైమ్. మీకు అర్థమైందా? ఇట్స్ ఏ క్రైమ్. అది తప్పు కాదు, ఇట్స్ ఏ క్రైమ్. అంటే నేరం. ఎందుకు నేరం అంటే మీరు ఎవరినైనా మీరు డాష్ ఇచ్చినా, ఎవరైనా మీకు డాష్ ఇచ్చినా, మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల చట్టం ఏం చెబుతుందంటే ఇట్స్ ఎ క్రైమ్. ఏంటి మీకు ప్రాబ్లం? ఏంటి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి? ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. యూ నీడ్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీబడి. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇస్ హియర్. ఓకే, రిక్వెస్ట్ ఎవరు ప్రిన్సిపాల్ గారు, సార్ మీరు 10 మెంబర్స్ మీరు సెలెక్ట్ చేయండి, స్లాట్ బుక్ చేసుకుంటారు. వీలైతే మీరే స్లాట్ బుక్ చేయండి అంట. మీరు సెండ్ ఆల్ దిస్ పర్సన్స్ టు అవర్ ఆఫీస్. కనీసం రోజుకి 10 మంది. ఓకే, ఈ బాధ్యత మీదే. టెస్ట్ పెట్టి లైసెన్స్, లర్నర్ లైసెన్స్ ఇచ్చే బాధ్యత నా ఇన్స్పెక్టర్ గారిదే. షీఈ్ లక్ష్మీ శ్రీదేవి. షీఈ్ వెరీ ఎఫిషియంట్ ఆఫీసర్. షీ కేమ్ హియర్ అండ్ ప్రమోషన్. ఓకే, మీరు మేడం అని మీట్ అవ్వచ్చు. ఇట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. రోడ్ సేఫ్టీ అనేది నాకో లేదంటే డిఎస్పీ గారికో లేదంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికో సంబంధించింది కాదు. ఇట్స్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీరు తీసుకుంటారా లేదా? లేదు, వాయిస్ రావట్లేదు. మళ్ళీ 2 months తర్వాత ఐ విల్ కమ్ టు యూ. మేము అందరం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నామని ముందు చెప్పాలి. అమ్మా, మీ అందరికీ 18 కంప్లీటెడ్. అందరూ బైక్స్ తొక్కుతారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్స్ తొక్కవచ్చా? మీ ఏజ్ ఎటువంటిదంటే
రేపు ఏం జరుగుతుందా అని ఆలోచించే ఏజ్ కాదు మీకు. బైక్ ఉంది చేతిలో, స్పీడ్గా వెళ్ళిపోతాం, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ₹1,00,000 బైకు లేక ₹60,000 బైకు బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ఆ స్పీడ్ ఆ ఏజ్ ఏదన్నా చిన్న మిస్టేక్ అయిందంటే తలకి తగిలితే తలకి తప్ప ఎక్కడ తగిలిన మనిషి బతుకుతాడు, తలకి తగిలితే మనిషి బాగుతాడు. ఓకే, బ్రెయిన్ ఈ సెన్స్లెస్. ఎందుకంటే కృష్ణా జిల్లాలో నేను మంత్రి కృష్ణా డిస్ట్రిక్ట్ గుంటపల్లి ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక బైక్ మీద 2 స్టూడెంట్స్, వెనకాల ఇంకో ఫ్రెండ్, ట్రిపుల్ రైలింగ్ అంటే రైలు గేట్ వేసారు. వీళ్ళు స్లోగానే వెళ్తున్నారు. బ్యాలెన్స్ చూసుకోక ముగ్గురు ఇలా డివైడర్ మీద పడిపోయారు. ఒక్కసారిగా ముగ్గురు తలలో కూడా డివైడర్ అలా ఉండిపోయారు. అంతే వాళ్ళు బతికేది చనిపోయారు స్పాట్. ఈ డెత్ ఆ రోజుల్లో 7.5 years బ్యాక్ సంచలనం సృష్టించింది కృష్ణా జిల్లాలో. నేను ఫ్యామిలీ విజిట్ చేశాను. ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ జరుగుతుండగానే స్టూడెంట్స్ చెప్పాలని ఫ్యామిలీ విజిట్ చేస్తే వాడికి 2 మగ పిల్లలంటే 2 చనిపోయారు. తల్లి తండ్రి ఎంత ఏడ్చాడంటే ఆ తండ్రి ప్రతిరోజు ఒరే నాన్న హెల్మెట్ పెట్టుకో వద్దురా నాన్న అని ప్రతిరోజు గొడవ చేసినా కూడా ఏ రోజు హెల్మెట్ పెట్టుకోలేదట కూడా. 2 అన్నదమ్ములు, 2 ఒకే కాలేదు. ఆ హెల్మెట్ కూడా చూపించాడని అలమారాలు అలాగే ఉన్నాయి హెల్మెట్స్. ఆ పిల్లల ఫోటోలు గోడ మీద ఉన్నాయి. తల్లిదండ్రులు జీవచ్చావాలి 7.5 సంవత్సరాలు అలా ఏడుస్తారా ఉన్నారు. తప్పు ఎవరిదండి చెప్పాలి మీరు పిల్లలు, మీ గురించే. తప్పు ఎవరిది? ఒక్క హెల్మెట్ కనుక ఆ రోజు కనీసం ముందు కూర్చొని అబ్బాయి ధరించున్నా కూడా అతను బతికేవాడు. వెనకాల అబ్బాయి అతను కనీసం ఒక కొడుకన్నా అడిగి వెళ్ళి ఉండేవాడు. చిన్న మిస్టేక్, ఒక చిన్ని మిస్టేక్ వల్ల ఒక ఫ్యామిలీ, ఆ తల్లిదండ్రుల పరిస్థితి. రోడ్ సేఫ్టీ అనేది అందుకనే ఇట్ ఈస్ ద నాట్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, police department and some other department. It is a social responsibility because it is connecting with the lives and families.